పవన్ కళ్యాణ్ గారికి ప్రాణగుండం ఉందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు కూడా. మరి ఆయన జాతక ప్రకారం నిజంగా ప్రాణగండం ఉందా? ఒకవేళ ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి. అసలు పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎవరికి ఎంతమంది తెలుసన్న విషయం? హ్మ్. అసలు ఆయన జాతక చక్రం ఎవరికి తెలుసని? హ్మ్. కర్కాటక రాశి అని, కొంతమంది మిథున రాశి అని, కొంతమంది కన్యా రాశి అని, కొంతమంది ఇలా చెప్తున్న విషయాలు. మీ ఇద్దరికీ చెప్పాము ఒకసారి. అంటే మరి ఎన్నికలప్పుడు మీరు వచ్చారో లేదో తెలియదు. మరి మీ ఛానల్‌లో చెప్పానో తెలియదు. హ్మ్. మహాకూటమి గెలుస్తున్న విషయంలో నేను స్పష్టంగా చెప్పి ఉన్నాను నేను. అప్పుడే మేము పవన్ కళ్యాణ్ జాతకం చూసాం మేము. పవన్ ఓకే. కళ్యాణ్ జాతకం అప్పుడు చూడడం జరిగింది. కర్కాటక రాసినటువంటి అతనికి ఎట్టి పరిస్థితుల్లో అతనికి ప్రాణగండం అనేది లేదు. అష్టమ శని దోషం ఉందనే విషయం వాస్తవం. అతను అంటే మొన్న వారాహి ఉత్సవాలు చేసినప్పటి నుంచి చాలా మందికి డౌట్లు ఎక్కువ వచ్చేసాయి. అవును. మన ముఖేష్ అంబానీ గారి కుమారుడి వివాహానికి కూడా ఆయన దీక్షలోనే వెళ్ళాడు. హ్మ్. యాక్చువల్‌గా నవరాత్రులు అయిపోయినాయి కదా 9 రోజులు. మరి దీక్ష 13 రోజులు జరిగింది అక్కడ. ఆయన వెళ్ళడం 14 రోజులు వెళ్ళాడు అక్కడికి. ఓకే. అప్పటికి కూడా దీక్షలో ఉన్నాడు ఆయన. హుహుహు. అది 41 రోజుల మండల దీక్ష అయింది. ఓకే. వారాహి నవరాత్రులు 9 రోజులు చేసినా 41 రోజులు దీక్షలో ఉన్నాడు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆయన 41 రోజులు కూడా ఒంటి పూట భోజనం మాత్రమే చేశాడు. మిగతా టైం అంతా కూడా ఆయన కేవలం నిమ్మరసము, తేనీళ్ళు తాగాడు. హుహుహు. అంటే బుద్ధి వికాసం మంచిగా ఉంటుంది. ఒక స్థితప్రజ్ఞుడిలాగా చెప్తాడు అతను. పవన్ కళ్యాణ్‌ని స్థితప్రజ్ఞుడు అని చెప్పవచ్చు. ఏదైనా గొప్పతనం చెప్పట్లేదండి. ఆ దీక్ష వరకు మాకు గొప్పవాడు. హ్మ్. రాజకీయంలో ఎలా ఉంటారో తర్వాత విషయం. ఇప్పుడు ఎలా ఉన్నాడో తర్వాత ఎలా ఉంటారో అది మాకు అనవసరం. కానీ జాతక ప్రకారంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్థితప్రజ్ఞుడు. ఆ సమయంలో 41 రోజులు దీక్షలో ఉన్నాడంటే అద్భుతమైనటువంటి దీక్షలో ఉన్నాడు ఆయన. చాలా అద్భుత దీక్షలో ఉన్నాడు. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ అతని జాతక ప్రకారంగా అతనికి ప్రాణగండం ఉంది. అతనికి ఏదో అయిపోతుంది. అతని ఆయుష్ 90 సంవత్సరాల 8 నెలల ఆయుష్ ఉంది అతనికి. హుహు. ఇప్పుడు చెప్తున్నా నేను అందరి మీ టీవీ ముందర మీ ఛానల్ ద్వారా 90 సంవత్సరాలు 8 మాసాల ఆయుష్ ఉంది ఆయనకి. ఓకే. కాబట్టి దాంట్లో ఎటువంటి మీకు చాలామంది అంటారు ఇప్పుడు ఏంటంటే కామెంట్స్ వస్తాయి నాకు. ఆయుష్ చూడొద్దు కదా, నువ్వు ఆయుష్ ఎలా చూసావు, ఎలా చెప్పావు నువ్వు అంటే ద్వితీయ, షష్టమ, అష్టమ, ద్వాదశ భావాల్ని బట్టి మనం తప్పకుండా చెప్పవచ్చును. పార్వతీదేవి శాపం ఉంది ఎందుకు అంటే మనకి ఇతరుల ఆయుష్ను చెప్పొద్దని చెప్పడం కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడైనా ఆరోగ్యం ఒక సంవత్సరం తర్వాత ఒక్కొక్క వ్యక్తి చనిపోతే తెలుస్తుంది జాతకంలో. అంచనా వేయచ్చు 70% తెలుస్తుంది. హుహు. అయితే ఆ వ్యక్తిని నీకు నెక్స్ట్ ఇయర్‌లో నీకు రోగం వస్తుంది, నెక్స్ట్ ఇయర్ చనిపోతావంటే వాడు ఇప్పుడే చనిపోతాడు. హుహు. రేపు చనిపోయే వ్యక్తిని నీకెందుకయ్యా 70 ఏళ్ళు బతుకుతాను అంటే కనీసం ఒక 5 ఏళ్ళని బతకడానికి అవకాశం ఉంటుంది. ఓకే. దీనివల్ల అమ్మవారు జ్యోతిష శాపం అది. మీరు ఎవరి గురించి ఆయుష్ చెప్పొద్దని చెప్పడంలో మీరు ఎలా చెప్పారు అని అంటే ప్రతి ఒక్కసారి ఆయనకి ప్రాణగండం ఉంది, ప్రాణగండం ఉంది, పవన్ కళ్యాణ్‌కి ఏమైనా ప్రమాదం జరుగుతుందని చెప్పినప్పుడు మరి ఉన్న విషయం చెప్పకపోతే మీకు అర్థం కాదుగా. గురుజీ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మీరన్నట్టు ఖచ్చితంగా ప్రాణగండం లేదు, బతుకుతారని చెప్తే ఇంకా ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందన్నారు ఖచ్చితంగా కదా! ఉంటుంది. మరి ఇప్పుడు ప్రాణగండం ఉంది అంటే తగ్గే అవకాశం ఉందంటారా? అంటే అవతల వ్యక్తికి నేనేది మీరు మనం చెప్పేటువంటి ఉపన్యాసాల గురించి కాదు. హ్మ్. మన దగ్గరికి వచ్చిన వ్యక్తికి జన్మజాతకం చూస్తున్నప్పుడు అనారోగ్యం తెలుస్తుంది. హుహుహు. ఆ అనారోగ్యం ఉండగానే అరే ఇతనికి అనారోగ్యం ఉంది బాగా, ఏంటి ప్రమాదాలు పడబోతున్నాడు, భగంధర రోగం వచ్చింది అంటే మీరు అనుకున్న క్యాన్సర్ రోగాలు వచ్చే అవకాశం ఉంది, ఏంటి ఇట్లా ఉంది, షష్టమ స్థానం బాగాలేదు, అష్టమంలో బాగాలేదు, ఇతనికి ఏం చెప్తావు ఇతనికి. ఒక జ్యోతిష్కుడు ఎప్పుడైనా సరే రాగానే జ్యోతిష్కుడు జాతకాన్ని ఆయుష్ చూస్తాడు. ఫస్ట్ మీరు చూడాల్సిన ఆయుష్. ఆయుష్. అతని ఆయుష్ ద్వారానే ఇప్పుడు నీకు షేర్ మార్కెట్ వస్తుందా, వ్యాపారం వస్తుందా, సినిమా హీరో అవుతావా, హీరోయిన్ అవుతావా, లేకపోతే వ్యాపారం డెవలప్ అవుతావా, పతనం అవుతావా, లేకపోతే నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తావా, ప్రైవేటా గవర్నమెంటా, ఇవన్నీ కూడా చెప్పడం తర్వాత ముందు నీకు ఆయుష్ ఉంటే కదా. ఈ ఆయుష్ అనేది నీకు ఉండాలిగా. మేము చూసుకుంటాం దాన్ని. మేము ఫస్ట్ చూసుకునేది ఆయుష్ ఎంతవరకు ఉంది, పర్వాలేదు, 70 ఏళ్ళ ఆయుష్ ఉంది, ఒక 50 ఏళ్ళ ఆయుష్ ఉంది, పర్వాలేదు. అప్పుడు జాతకం మొదలెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 ఏళ్ళ చనిపోయే వాడికి నీకు 4 ఏళ్ళ పిల్ల పుడుతున్న ఎట్లా ఉంటుంది? అవును. 2 ఏళ్ళలో పానగండం ఉంది వీడికి, మరి 6 ఏళ్ళలో పిల్లలు నా చెప్తాం మేము? సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు తెలిసినప్పుడు ఏం చెప్తాం, అలాంటి బ్రహ్మాండంగా ఉందండి, మీకు ఎందుకండి, బ్రహ్మాండంగా ఉంది, సంపూర్ణ ఆరోగ్యం ఉంది, 70 ఏళ్ళు ఉంది, 1000 పనులు చేసుకోండి మీరు అంటే ఆ క్షణంలో అతన్ని ఓదార్చే ప్రక్రియ చేయాలి. ఒక వైద్యుడు చేసే ప్రక్రియ కూడా అదే. లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి అన్నీ ఉంటాయి. కరోనా వచ్చేసింది, బి పాజిటివ్, ఏ పాజిటివ్ సంథింగ్ వచ్చిందమ్మా, అతను బతకడం కష్టం అని చెప్పి అందరు చెప్పిన లోపలికి వెళ్ళి మీకేంటండి బ్రహ్మాండం బతుకుతారు మీరు. బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళకి, సీఎం జయలలిత లాంటి వాళ్ళకి చెప్పిన మాటలు ఇవే, మీకేం కాదు బాగుంటారని చెప్పేసి. కానీ బట్ డాక్టర్స్ నో ద రీజన్, డాక్టర్ నో ద రియాలిటీ. ఇటువంటి మేము చెప్తే మేము ప్రతి ఒక్కళ్ళకి మేము కంట అయిపోతాం. కాబట్టి ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంది అంటే ఆరోగ్యవంతులు అయితే బాగుపడతాడు అతను స్వయం జాతకంలో. కానీ ఇప్పుడు నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి ఎవడెవడో చెప్తున్నాడు, వాడు ఆయుష్ లేదని చెప్తున్నాడు, గండం చెప్తున్నాడు అన్న వాళ్ళకి సమాధానం ఇది. కాబట్టి అతనికి గండం అనేది లేదు, కానీ అతనికి శని ప్రభావం ఎక్కువగా ఉంది, అది వాస్తవం. కానీ గురుబలం బాగా ఉందిగా, గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడుగా, శని స్వక్షేత్రం ఉన్నాడు కదా. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అతనికి సంపూర్ణ ఆయుష్మంతులే అవకాశం ఉంది. మీకు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చిరంజీవిగా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చక్కటి రాజకీయ నాయకుడు వచ్చే విషయం సుస్పష్టం, నిర్వివాదాంశం. ఏదో మంచి జరగబోతుంది, ఇది వాస్తవం. వచ్చే రూమర్లు ఎటువంటి నిజం లేదంట. లేదు, అవే రూమర్సే. మీరే రూమర్స్ అన్నారు. రూమర్స్ నిజం ఎందుకు ఉంటుంది? రూమర్స్ ఇస్ నో రియాలిటీ. రూమర్స్ ఆర్ రూమర్స్ అంతే. ధన్యవాదాలు. శుభమస్తు.